మొదటి రోజు 11 అధ్యాయము, మొదటి రోజు 11 అధ్యాయము 27వ వచనం నుంచి చదువు, 27 నుంచి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ఇది కాబట్టి ఈ విషయం గమనించుకొని మనం యోగ్యం బలలో పాలు తీసుకోవాలి. మనం అపరాధి అవుతాం. ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అపరాధి అవుతాం. ప్రభు చాలా ఫ్రీడమ్ మనకి ఇస్తాడు. ప్రభు అలాంటి వాడు, ఆయన మనస్తత్వం అలాగా. అంత ఎందుకు చిన్న మాట చెప్తాను. అదే ఎక్కాలచి అదే ఎవరిని కించపరచాలని కాదు, మామూలుగా చెప్తున్నాను. చూడండి, డెమోక్రసీ, క్రిస్టియన్ కంట్రీస్ డెమోక్రసీగా ఉంటాయి కదా, అందరూ సమానం. ఒకసారి నువ్వు రాజు, ఒకసారి నేను రాజా. ఎవరైనా అయిపోవచ్చు, మన పిఎం ఎప్పుడైనా అయిపోవచ్చు. 5 సంవత్సరాల గురించి ఎప్పుడైనా పిఎం ఎవరైనా అయిపోవచ్చు పిఎం. అది డెమోక్రసీలో. కానీ మీరు అక్కడ ఉన్న చూడండి, ముస్లిమ్స్, తాలిబాన్ కానీ, ఇప్పుడు హిందూయిజంలో కూడా అంతే. ఇప్పుడు ఇలా అంటారులే కానీ హిందూ అంటారు. కానీ హిందువులు వస్తే తగ్గిన హిందువులకి ఉండదు ఛాన్స్, ఒకటి బ్రాహ్మణ్కి ఉంటుంది. మళ్ళీ ఆ బ్రాహ్మణ్లో మళ్ళీ హై క్లాస్ బ్రాహ్మణ్ వేరు. అందరూ బ్రాహ్మణ్స్ సేమ్ కాదు, వేరే క్యాడర్. సో అలాగుంటుంది. అంటే ప్రభు దగ్గర అలా ఉండదు. ప్రభు అదే యాక్చువల్గా సందర్భం కాదేమో మాట్లాడటం, కానీ మామూలుగా చెప్తున్నాను. సో లిబర్టీ అది అక్కడి చిన్న అంటే అయోటా, ఒక చిన్న యాటమ్ లాగా ఇక్కడ మన దగ్గర వచ్చింది. సో ప్రభు అలాంటి వాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభు అది బల్ల ప్రభు రక్తము, ప్రభు శరీరం మరి ప్రభు గిఫ్ట్ కింద ఇచ్చాడు. తాగమని తినమని మనం తింటాం. తినేది రొట్టి, ప్రభు శరీరం అయిపోయింది. తినేది జ్యూస్, అది గ్రేప్ జ్యూస్. కానీ మనం ప్రభు యేసు రక్తం మీద అంత విలువైన విషయం అది. సో కాబట్టి మనం చురుకుగా తీసుకోకూడదు. ప్రభు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. లేకపోతే మనం అపరాధి అవుతాం ప్రభు దగ్గర. ఈ విషయం మనం గమనించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం కొన్ని విషయాలు గమనించుకొని ఆలోచించుకుని ప్రభు వల్ల పాల్చుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ప్రభు చదువు ఇంకా. వారు తృప్తిపరచబడుదురు. ప్రభు ఇష్టమైన విషయం నీతి గురించి. మనం నీతిగా లేము కాబట్టి మన నీతి గురించి ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అది ప్రభు ఇష్టం. మన స్థితి మనం అర్థం చేసుకోవాలి. మన నీతిగా ఉన్నామా అయితే సరే, మంచి విషయం. మనం లేము, అప్పుడు ఆకలి తప్ప నాకు నీతి కావాలని నాకు ఆశ. అది ప్రభు ఇష్టం. యోబు గ్రంథం మొదలుచ్చాం. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన. అంటే వద్దు నాకు చెడుతనము వద్దు నాకు అసహించుకునే వాడే విసర్జించిన వాడు ప్రభు నచ్చింది. ఆ మనస్తత్వం ప్రభు నచ్చింది. మనస్తత్వం మనం మంచోళ్ళు కాము కాబట్టి మనం చెడుదనాన్ని వద్దు నాకొద్దు అని ఆ మనస్తత్వం మనకి ఉండాలి. అది ప్రభు నచ్చిన విషయం. మత్తయి 5వ అధ్యాయం 9 చదువు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోకము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో మీకు ఫలం అధికమగును. ప్రభు తెలుసు. ప్రభు ముందే చెప్పాడు. మన ప్రభుని నమ్మితే, ప్రభుని వెంబడిస్తే మన లోకంలో మనకు చాలా ఇబ్బంది అవుతుంది.
మనుషులు వాళ్ళని అసహించుకుంటారు. ప్రభు ముందే చెప్పాడు కాబట్టి ఈ మాట ముందే చెప్పాడు. నా నిమిత్తం మనుషులని దూషించి అబద్ధం మీరు మాట్లాడితే మీరు ధన్యులు ప్రభు అంటారు కదా. ఓకే, ఇదే సేమ్ లెవెల్, సేమ్ ఆలోచన విధానం. ప్రకటన 3:2 ప్రకటన 2:7 ప్రకటన 2:7 చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. 11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. 17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. జయ పొందినవాడు కదా. 26 నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి పరిశీలించదు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెను. జయ పొందినవాడు కదా. 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జయించువాడు 12 జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. 21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయ పొందినవాడిని నాతో పాటు నా సింహాసనంలో కూర్చొనిచ్చేది. జయ పొందినవాడు 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. జయ పొందటం ఎన్నోసార్లు, దాదాపుగా 8 సార్లు చూస్తాను ఇక్కడ. దాంట్లో ప్రభు తనకి తానే అంటాడు, నేను జయ పొందాను. 2 సార్లు ప్రభు అంటాడు. ప్రభు యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నేను లోకాన్ని జయించాను. ఇప్పుడు డబ్బులు లేదు. 3.5 సంవత్సరాలు సువార్త చేసి పరిచయం చేసి ప్రాణం పెట్టేశాడు ప్రభు. కానీ ఆయన ఎవరు ఆపలేకపోయారే. ప్రాణం పెట్టి ప్రపంచానికి గెలిచారు కదా. అంటాడు నేను జయ పొందడం అంటే ఏంటి? పాపం మీద జయ పొందడం అంటే ఏంటని రోమపతిగా 6:12 రోమ 6:12 జయ పొందడం అంటే ఏంటి? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములు. పాపము మీ శరీరం మీద ఏల్నీయకూడదు కదా. పాపము మీ శరీరం మీద ఏల్నీయకూడదు. మనం ఏరాలి. అది ఏదైనా అవచ్చు, ఏ పాపం అవచ్చు, ఏదైనా అవచ్చు, మనం ఏరాలి. మనం చేయాలని బైబిల్ మనం ఇచ్చే చెప్తే ఇలా తిరగాలి. మనం ఎలా చేయాలంటే అలా చేయాలి. మన శరీరంతో అనుకున్నట్టుగా చేయాలి. దాన్నే ప్రభు జయ పొందుతూ అంటాడు బైబిల్. అదే పాపం మీ శరీరంలో మన చదువా 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా దురాశ మన మీద ఏర్కూడదు. దురాశ చెడ్డ ఆశలు మన మీద ఏర్పాటు చేయకూడదు, మనం చేయాలి. 2 రోమ 8 36-39. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా
రోమా 8:36-39 వెళ్తున్నాను, చదువు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధికమైన విజయం అంటే మోర్ దెన్ కాంక్రర్స్. గెలటం కాదు, మరీ ఎక్కువ గెలటం. అది బైబిల్ రాసిన మాట. ఇంక చదువు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనంది మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఈ లెవెల్లో వచ్చా మనిషి ఏదైనా గెలిచిస్తాను. ప్రభు దగ్గర నుంచి నన్ను ఎవరు దూరం చేస్తారు చేరు, అంత రూఢిగా చెప్పేస్తాను, అంత గట్టిగా చెప్పేస్తాను. మనిషి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అపోస్తలుడు పౌలు. ఏది నన్ను ఆపలేదు, నేను ప్రభువుని సేవ చేసుకుంటాను అదే ప్రభు చెప్పినట్టు చేయగలుగుతాను. మొదటి నుంచి 4 వచ్చాం, మొదటి 3 వచ్చినారు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. చాలా యాక్చువల్లీ లోకంలో చూసి చాలా కష్టమైన విషయం, చాలా కష్టమైన విషయం. అదే మనం అందరినీ సంతోష పెట్టలేమండి అంటాం, కానీ ఇది చాలా చిన్న విషయం అంటాడు అపోస్తలుడు పౌలు. మీ వల్ల కానీ ఎవరి వల్ల మనుషుల స్టాండర్డ్ బట్టి నేను తప్పులో దొరకను అంటాడు. అని అంత రూఢిగా మాట్లాడుతున్నాడు. అదే ఆ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు మనిషి అపోస్తలుడు పౌలు. ఫిలిప్పీయులకు 4 వచ్చాను. అది ఓవర్కమింగ్ అంటే జయ పొందినటువంటి ఇదే. తన శరీరాన్ని, తన మనసుని, తన జీవితాన్ని తన అదుపులో పెట్టేసుకుంటున్నాడా? అంత సులువా? చాలా కష్టం కదా, కానీ ఆయన చాలా సులువు అంటాడు. ఫిలిప్పీ 4 వచ్చాము 13 వచ్చిన. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఏదైనా అన్ని చేయగలుగుతాను ప్రభు నాకు బలం ఇస్తే. అదే అంత లెవెల్ మనిషి ఇతన. అదే ప్రతి దేవుని బిడ్డ అలాగా ఆ లెవెల్కి ఉండాలని బైబిల్లో రాసిన మాట. ఓకే, 2 తిమోతి 4 వచ్చాను 7 వచ్చిన. 2 తిమోతి 4 వచ్చాము 7 వచ్చిన. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అరే ఏదో పాడినట్టుగా పాడేశాడా? నిజం, అది చాలా కష్టమైన విషయం. మంచి పోరాడి తిని చాలా కష్టమైన విషయం ఇది, ఇంపాసిబుల్ లాగా. ఇట్ ఇస్ టు ఎయిర్ ఇస్ హ్యూమన్ అంటారు. అంటే పొరపాటు చేయడం మనిషి అండి. అరే మనం ఆ తప్పు చేయకపోతే మాన్ చేస్తుందా తప్పు అంటారు. మన చేయకపోతే అది మాన్ చేస్తుందండి. మనం అంతేనండి, మనుషులందరూ అంతా, నువ్వు అంతే నేనంతే ఎవడంతేనండి అంటాం. అపోస్తలుడు పౌలు అంటాడు మంచి పోరాడు తిని. అంటే పొరపాటు లేదా? లేదు. నన్ను మీనింగ్ అదే. మళ్ళీ ఫైనల్గా చెప్పేశాడు కిరీటం ఉంది నా గురించి. ఎలా చెప్పేస్తాడండి, నేనే ఫస్ట్ వస్తాను అన్నట్టుగా ఉంది మాట. ఎలా చెప్పేస్తాడు? అంత సులువా? అవును సులువు. చూద్దాం, నెమ్మదిగా చూద్దాం. అది జయ జీవితం పొందినటువంటి సులువా? అవును సులువు. అది కష్టమే కానీ సులువు. అది అవుతుంది కానీ కష్టం. మీకు ఇచ్చిన మాట చెప్తాను.
మొన్న మొన్న ఇప్పుడు ఒలింపిక్స్లో ఒలింపిక్స్లో మెడల్ పొందింది ఒక పిల్ల, న్యూజిలాండ్ అనుకుంటాను, న్యూజిలాండ్ ఆవిడ, న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియాలో ఆవిడ సైకిల్ తొక్కుంటా మెడల్ పొందింది. మొన్న చచ్చిపోయింది 3 రోజుల ముందు చచ్చిపోయింది. కారణం అదే దాని ముందు అనేది ఈ మాట. చాలా టెన్షన్ నాకు, అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోవాలంటే చాలా కష్టం. తన శరీరాన్ని ఎంత నలుపుతుంది కానీ ఆ లెవెల్ చేరలేదు. ఓడిపోతే పిచ్చెక్కిపోయిన టెన్షన్ అయిపోతుంది, మాట కాదు. కాబట్టి 7 చేసుకుంటారు ఒలింపిక్స్లో. ఓడిపోయినా 7 చేసుకుంటారు, గెలిచినా 7 చేస్తారు. మొన్న ఎవరో చూశారు బ్యాడ్మింటన్ ఒకతన డెన్మార్క్ ఎక్కడ నుంచి ఒక పెద్దవాడే, వయసు పెద్దవాడు అంటే 35-40 ఉంటాడేమో. గెలిచాడు. గెలిచిన తర్వాత అతని పట్టుకుంటానికి మనుషులు 7 చేస్తున్నాడు, గట్టి 7 చేస్తున్నాడు. నవ్వుతున్నాడా అని 7 చూసి 7 చేస్తా అలా వెళ్ళిపోతున్నాడు, పిచ్చోళ్ళలాగా 7 చేసుకుంటా. అంటే అది డ్రీమ్ అవుతూ ఇలాగా అంత కష్టం కానీ అవుతుంది. అంటే ఎంతో ప్రయాసపడితేనే కానీ ఆ లెవెల్కి రాలేదు. సో ఇది బైబిల్లో రాసిన మాట, చాలా క్లియర్. ప్రభు ఏమంటే యాక్చువల్గా ఈ విషయాన్ని నేను చాలా బాధపడ్డాను. యాక్చువల్లీ ఈ విషయం మీకు ఇంతకుముందు చెప్పుకోవాల్సింది సరిగా. ఎనీవే ఈ విషయం ఇంకా ఎన్నోసార్లు చెప్తాను, వీలైతే బైబిల్ స్టడీలో కూడా దాన్ని ఒకసారి చెప్తే అర్థం. ఇప్పుడు ఒకసారి కుకింగ్ నేర్పిస్తే వచ్చేద్దా, ఒకసారి కారు ఇలా తోడెత్తి వచ్చేద్దా, కారు వచ్చేసిందా, ఒకసారి ఏరోప్లేన్ ఎక్కి ఇలా చేసేద్దాం వచ్చేద్దాము, అది ఈయనకి వస్తుంది. అక్కడ ఒకడు ఉన్నాడు, ఆడకు ఇద్దరికి తప్ప ఎవరికి రాదు. మనం అలాగ నేర్చుకునే కదా చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విషయం తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే, కానీ ఇనీషియల్గా మీకు క్రాష్ కోర్సెస్ లాగా ఈ విషయం చెప్పేస్తే మంచిది. అదే జయ పొందడానికి నేను దాదాపు 3 ఆప్షన్స్ 3 రూట్లు పెట్టాను. అదే 3 ఆప్షన్స్ లేదా 3 తావులు వెళ్ళొచ్చు ఓవర్కమింగ్. అది జయ పొందటం అంటే ప్రభు అంటారు కదా, ప్రకటన గ్రంథంలో 7 సార్లు ప్రభు మాట్లాడారు, జయ పొందటం అని ప్రభు అంటాడు. ఎంత దారుణమైన విషయం కాదు చెప్పకూడదు. కానీ రాముడు అంటే నాకు నేనే ఆపులేకపోతున్నాను అన్నాడు. అది నేను సముద్రంలో నిద్రపోతాను అన్నాడు. ఓకే, సో ఇది బైబిల్ రాసిన మాట. మన జయ పొందటం అంటే కానీ కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 3 రూట్లు ఉన్నాయి జయ పొందడానికి. మనం చూసుకుందాం. ప్రసంగి 7:29 వచ్చినాం. ప్రసంగి 7:29 వచ్చినాం. ప్రసంగి 7:29 వచ్చినాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనిషిని పర్ఫెక్ట్గా చేశాడు. స్వాభావికంగా దేవుడు మనం పుట్టికంతే. కాబట్టి చాలామంది అంటారు కదా, పిల్లలు దేవుళ్ళు అంటారు ఉంటారండి, పొరపాటు ఉండదు అన్నారు అంటారు కదా. మనం మంచిగా పుట్టాం, దేవుడు మంచిగా పుట్టించాడు మనల్ని. మనం పుట్టించాలి అన్నీ నేర్చేసుకుంటామండి, ఆవిష్కారాలు చేసుకుంటాం, డిస్కవరీ ఇన్వెన్షన్లు చేసుకుంటామండి అని బైబిల్ రాసిన మాట అది. దేవుడు మనుషుల్ని పర్ఫెక్ట్గా చేశాడు. అది మనం ఇప్పుడు ఇది ఒక రూట్, 1 రూట్. రెండో మాట మొదటి యాక్చువల్గా రెండో మాట చాలా దారుణం. మీ దగ్గర ఎవరైనా ఓల్డ్ ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా మార్చారు, మీనింగ్ మార్చారు. మీ తెలుగు బైబిల్ చాలా బాగుంటుంది. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్ 2 వర్షన్లో బాగుంటుంది. తగ్గిన ఎన్నో బైబిల్స్ మీనింగ్ మార్చారు. ఎంత దారుణం అనాలి, ఏమనాలి, ఎంత దారుణం. మొదటి యోహాను 3:9 వచ్చాను. మొదటి యోహాను 3:9 వచ్చాను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని
అదేంటి నిజమేనది. అలాగైపోయింది పరిస్థితి ఎలాగైపోయింది. పాపం చేయడు, పాపం చేయి జాలడు, దేవుని గుణంగా పుట్టినాడు. మరి క్రైస్తవులు చాలామంది పాపం చేస్తారు. దావీదు కూడా చేశాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ప్రధానమైన పాపాత్ముడిని. మరి ఏంటి ఇది మాట? ఇది రాంగా అది రాంగా, అది రైట్ ఇది రైట్, రెండు రైట్. మరి రాంగ్ ఎక్కడ? He that is born of God does not sin. He cannot sin who is born of God అని బైబిల్లో రాసిన మాట. దీనికి బైబిల్లో సులువులు ఎక్కడో ఉంటాయి. సులువు అంటే దానికి ఈ తలుపు తాళం అక్కడ ఉంటుంది, ఆ తలుపు తాళం అక్కడ ఉంటుంది. మీ సెల్ అంతే కదా, లాక్ ఉంటుంది. ఓపెన్ చేయాలి. కొంత మన మొబైల్ చూపెడితే ఓపెన్ అవుతాయి, కొన్ని మాట్లాడితే ఓపెన్ అవుతాయి, కొన్ని ముట్టుకుంటే ఓపెన్ అవుతాయి, కొన్ని ఫింగర్ ప్రింటింగ్ వేస్తే ఓపెన్ అవుతాయి. లాక్ ఎక్కడ ఉంటుంది, అందరికీ ఓపెన్ కాదు. అలాగే బైబిల్ కూడా ఉంది. ఈ లాక్స్ ఎక్కడో ఉంటాయి. ప్రసంగి 9:4 ప్రసంగి 9:4 ప్రసంగి 9:4 బ్రతికి ఉన్న వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చచ్చిన సింహం కంటే బతికిన కుక్క మేలు. ఇంకొక మాట చెబితే అర్థమవుతుంది. మొదటి కొరింథీ 5:1 మొదటి కొరింథీ 5:1 మీలో జారత్వం ఉన్నదని మొదటి కొరింథీ 5:1 కరెక్ట్ మా చదువు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్య జనులలోనైనను జరగదు. అన్ని జనాంగంలో కూడా జరగట్లేదు, క్రైస్తవుల మధ్యలో జరిగింది. ఎలాగా? యూదులు క్రైస్తవుల మధ్యలో ఇలా జరగవచ్చా? అన్ని జనాంగాల్లో లేనిది మీ దగ్గర ఎలా జరిగిందని. అదే ఇక్కడ బైబిల్ రాసిన మాట. సచ్చిన సింహం కంటే బతికిన కుక్కే మేలు. కారణం ఏంటంటే పుట్టిక సింహమే కానీ ట్రైనింగ్ లేదు దానికి, మ్యాథ్ లేదు దానికి, మ్యాథ్ లేదు, ట్రైనింగ్ లేదు. మ్యాథ్ లేదు, ట్రైనింగ్ లేదు. కళ్ళారా చూశాను. చిరుతుపులి మనుషులు దాన్ని పెంచారు. అంటే వాళ్ళమ్మ చచ్చిపోతే తెచ్చేస్తున్నారు. వీళ్ళు ఫారినర్స్ తెచ్చి, అమ్మ జాగ్రత్తనండి, అమ్మ తల్లి చచ్చిపోతే 2, 3 అవి తెచ్చేసుకున్నారు. తెచ్చి మరి ఇలాగ వదిలితే ఏదో జంతు తినద్దని తెచ్చేసుకున్నారు. చాలా బాగుంది, బుజ్జిగా తయారయ్యాయి. దాని చికెన్ ఏదో మొత్తానికి మాంసం గీసం పెట్టి చక్కగా తయారైంది చిరుపులి. చాలా బాగుంది. అప్పుడు ఎంతకాలం ఇంట్లో పెట్టలేరు కదా, అడవిలో వదిలేరు. ఎప్పుడు ఎలా వదిలారు? అక్కడ ఈ గుంపు కనిపించింది. ఏ గుంపు అంటే పంది, అడవి పంది. దాని చిన్న పంది కోను అలా వచ్చేస్తుంది. అమ్మ కరెక్ట్ టైం, రే ఎల్రా నీ గురించి అని ఆయన వదిలేశారు. దాన్ని చూసి పరుగు, ఇదేంటి స్టన్ అయిపోయారు. పంది కోని చూసి నేను తినాలి, ఇప్పుడు దాని భోజనం అదే భోజనం. ఎందుకంటే బతికింది ఎప్పుడు చూడలేదు. పంది మాంసం తినింది, మీరు బతికిన పంది ఇప్పుడు దానికి తెలియదు. అమ్మ అలా ఉంటుందా? అమ్మ భయం, అమ్మ పొరుగు పారిపోయింది. అది కారణం అంటే వాళ్ళ అమ్మ నేర్పించలేదు. అమ్మ నేర్పించింది. ఎలాగా? ఎంత ఆశ్చర్యమో. లేడీని చంపదు. తల్లిలు ఒంటరిగా ఉంటే చంపేస్తే, చిన్నపిల్లలు ఉంటే, అంటే మరీ చిన్నపిల్లలు కాదు, కొద్దిగా పెద్ద అయిపోతుంది కదా, కొద్దిగా పెద్ద అయిపోయే పిల్లలు అయితే పట్టుకుని తీసుకొస్తుంది, నోటితో అలా తీసుకొస్తుంది. పిల్లల దగ్గర వదిలితే స్లోగా లేచిపోతుంది. జింక పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు పిల్లలు పరిగెట్టుకుని పట్టుకోవాలి. వాళ్ళ పిల్లలు పరిగెట్టిపోతే తల్లి బేగా పరిగెట్టుకుని వెళ్ళి మనం తెచ్చి మళ్ళీ నేర్చుకోరా అన్నట్టుగా
వదిలేదు. ఎప్పుడు నేర్చుకుంటాం, మళ్ళీ వదులుతుంది, మళ్ళీ పరిగెట్టుకుని చూస్తారు. మరి పిల్లలు ట్రైన్ అవ్వాలి, పిల్లలు పరిగెట్టుకుని కొట్టాలి, కొట్టి నేర్చుకోవాలి. అలా నేర్పించదు తల్లి. నేర్పించలేదు దానికి కదా ఇంట్లో తెచ్చుకున్నారు మనుషులు కోసుకుని మాంసం ఇచ్చారు. పంది అంటే పంది అంటే మాంసం అంటే ఇలాగే, అది మాంసం కాదేమో, అది ఏదో జంతువులాగా ఉందని దానికి భయం. అలాగే దేవుని బిడ్డలు మీటింగ్ చాలామంది రాదు. తెలుసా మీ జాతి ఏంటి? మన జాతి తెలుసా ఏంటి? దేవుడు. మన జాతి దేవుడు అండి, మన దేవుని బిడ్డలు. మన జాతి దేవుడు, మన బీజం దేవుని బీజం. ఎందుకు మనం పాపం చేస్తామంటే ఇదే ఒకటి. ఏంటంటే సరిగ్గా ట్రైనింగ్ లేదు, దేవుడు మ్యాథ్ సరిగ్గా లేదు, చచ్చిపోయాం. పాపం చేస్తే చచ్చిపోతాం మనం. కాబట్టి ఇంకా బతికి కాబట్టి చాలాసార్లు అంటారు వాళ్ళే మేలండి మీకన్నా, రైతుల కన్నా వాళ్ళే మేలు. చాలామంది విన్నారు ఈ మాట, ఇంకా విన్నారేమో అంటారు. కారణం ఇదే, బతికిన సింహం, బతికిన కుక్క, ఇది చచ్చిపోయిన సింహం. మన బతికిన సింహం, మనం సింహం చచ్చిపోతే ఇంకా దేనికి పని చేయం మనం. ఇది కాబట్టి ఇది ఒక రూట్. కారణం ఏంటంటే మనం చచ్చిపోతే ఇలా అయిపోతాం, జయ పొందలేము. ఇంకో ఆప్షన్, రెండో ఆప్షన్, మనం ఎందుకు జయ పొందలేము? గలధిపతిగా 5:16 లేదా మార్క్స్ వార్త 1:12. మార్క్స్ వార్త 1:12. మార్క్స్ వార్త 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. పరిశుద్ధాత్మ యేసు ప్రభుని తోసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ? అడవిలో తీసుకెళ్ళిపోయింది పరిశుద్ధాత్మ. అపోస్తల కార్యాలు 20:22. అపోస్తల కార్యాలు 20:22. అపోస్తల కార్యాలు 20:22. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అపోస్తల పౌలు చెప్పినాడు, బంధింపబడిన వాడని. ఆత్మ బంధించు, దేవుని ఆత్మ బంధించేసి తీసుకెళ్ళిపోతుంది. మనం దేవుని ఆత్మ చేతిలో ఎప్పుడు పడతామండి? మనుషుల చేతిలో పడిపోతే. ఒక చిన్న మాట మామూలు భాషలో మాట్లాడతాను. 4th క్లాస్లో మా అబ్బాయిని వేసాం. మా అబ్బాయిని 4th క్లాస్ వేస్తే ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అంటే టీచర్కి అన్ఫిట్ కదా. 10th 4th పాస్ అయిపోయాడు, 10th పాస్ అయిపోయాడు, ఇంటర్ పాస్ అయిపోయాడు, డిగ్రీ పాస్ అయిపోయాడు. టీఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పాస్ అయిపోయాడు. ఇంకా ఏం చేయాలి అతనే టీచర్ ఇంకా, అంతే కదా. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇతనే టీచర్, అవును కదా, అతనే టీచర్. దాని మీద చదువు లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద చదువు ఇంకా లేదు. లెవెల్ ఏంటంటే హైయర్ లెవెల్ అంటే పిహెచ్డి చేసేసుకుంటే ఇంకా డాక్టరేట్, ఇంకా అంటే ఆ సబ్జెక్ట్కి నువ్వే గురు. మ్యాథ్స్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, సంస్కృతం అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా నువ్వే గురువు, అంతే కదా. ఇక్కడ కదా ఇనీషియల్గా ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువు టైం అవుతుంది. హెబ్రీ పత్రిక 13:17 హెబ్రీ పత్రిక 13:17 రాసి మాట చేస్తే, మీ మీద నాయకులుగా ఉండేవారు మాట వినమని ఉంది కదా. అంటే ఇది బేసిక్స్, ప్రైమరీ స్కూల్. ఏంటి ప్రైమరీ స్కూల్? పాస్టర్ గారు మాట. నెక్స్ట్ లెవెల్ బైబిల్, 3వ లెవెల్ పరిశుద్ధాత్మ. పాస్టర్ దగ్గరే ఫెయిల్ అయిపోయాయి, మరి బైబిల్ దగ్గర పాస్ అవుతారు. పాస్ అవ్వాలి, బైబిల్ దగ్గర పాస్ అయిపోవాలి. అంటే
పాస్టర్కి ఇంకా చెప్పడానికి ఇంకా నాకు నిజం చెప్పడానికి ఏం లేదు. యాక్చువల్గా ఏం లేదంటే పాపని 10th క్లాస్ చదివించాం. 10th క్లాస్ చదివించిన తర్వాత జస్వర్ స్కూల్లో నేను చెప్పాను సార్ మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ లాగా కాదండి, సారీ అండి మా దగ్గర లేదు, ఆ ఫెసిలిటీ లేదు, మరి ఇంటర్మీడియట్ పెట్టలేదండి ఇంకా, అంటే ఇక మరి రెడీ కాదు జస్వర్ స్కూల్ అదే ఈ వన్వర్డ్ స్కూల్ కాదండి, 10th మేము ఎక్కి చదివించలేమండి, మాకు అవదు అంటే ఫెసిలిటీ లేదు, ఏమో ప్లాన్ చేస్తాం ఇంటర్మీడియట్ అంటే ఇంటర్వ్యూ కూడా పెట్టుకోవడానికి, లేదండి సారీ అండి మీరు పాపని ఇంకా వేరే తీసుకోండి, ఇంకా చదివించలేదు. ఇప్పుడు ఎలా ఉండాలంటే నేను మీకు ఏం చెప్పకూడదు ఇంకా ఎక్స్ట్రా, ఆ లెవెల్కి వచ్చారు మీరు. అప్పుడు ఆ లెవెల్ దాటితే అప్పుడు మీరు బైబిల్కే లెవెల్. ఈ బైబిల్ కూడా మీకు నేర్పించడానికి ఏమనకూడదు, అదే బైబిల్ అదే బైబిల్ లెక్క ప్రకారం మీరు పర్ఫెక్ట్ అయిపోయారు. ఫిలిపి 3:15 చదువు. ఫిలిపి 3:15. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము అని సంపూర్ణమైన మనుషులు ఉన్నారు. అంటే ఆ లెవెల్ అంటే పాస్టర్ గారి మాట, నెక్స్ట్ లెవెల్ బైబిల్ మాటలు. ఈ రెండు దాటితే పరిశుద్ధాత్మ లెవెల్లో వచ్చేస్తాం. పరిశుద్ధాత్మ మన నుంచి నడిపించాలి. ఈ లెవెల్ వచ్చేయాలి మనం. మన ఈ లెవెల్లో రాకపోతే అది ఇంకా ఎప్పుడు. గలతీపతి 5:16 గలతీపతి 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇది రెండో రూట్. మొదటి రూట్ అంటే మనలో బీజం ఉంది కాబట్టి మనం వెళ్ళిపోగలుగుతాం. ఆ స్పీడ్ అంటే మనం చచ్చిపోకుండా, ఆత్మీయ మనం చచ్చిపోకుండా సరిగా భోజనం సరిగా దిట్టంగా ఉంటే మనం వెళ్ళిపోగలుగుతాం, జయ పొందుతాం. ఈ రెండు లేకపోతే చచ్చిపోతాం. బీకి అయిపోయి చచ్చిపోవచ్చు, ఇంకా జయ పొందుతాం పాపం మీద. ఓకే, గలతీపతి గారు రాసిన మాట 5:16 ఏంటంటే ఓకే పరిశుద్ధాత్మ వల్ల గైడ్ అయిపో, ఇంకేం పర్లేదు. మీకు తెలుసు ఇప్పుడు ఏరోప్లేన్స్ ఉంటాయి కదా, ఏరోప్లేన్స్ ఎలాగుంటాయంటే అవి ఆటో పైలట్ అంటారు. ఆటో పైలట్ అంటే పైలట్ ఇలాగ తిప్పడం, అలా తిప్పడం, అది ఆటో పైలట్ ఉంటుంది. అది కంప్యూటర్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ఎక్కడ అది పరిస్థితి ఎలాగుండాలి అన్ని ఆటో పైలట్, ఎక్కడ వెళ్ళాలి అది దానికి పైలట్ ఆటో పైలట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి కంప్యూటర్ ద్వారా అది వెళ్తుంది. అది మనిషి చేతి మీద ఉండదు ఆటో పైలట్. ఈ షిప్ కూడా అంతే, ఆటో పైలట్ ఉంటాయి అది. సో ఇది ఈ లెవెల్. మనం పరిశుద్ధాత్మ అలవాటు అయిపోతే పరిశుద్ధాత్మ మనం తోసుకుంటే అయిపోతే పాపం చేయను, జయ పొందుతాం. ఈ లెవెల్లో మనం వచ్చేయాలి, లేదా అవదు. మూడో లెవెల్, మూడో రూట్, థర్డ్ ఆప్షన్. ఇది మనకి అర్థమవుతుంది చాలా ఈజీగా. ఎఫిలీపీకి 6:10. ఎఫిలీపీకి 6:10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. ఓకే, ఇంగ్లీష్ ఉంది. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభువు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. తుదకు ప్రభు యొక్క మహాశక్తి వల్ల ఆయనలో బలవంతం ఉండమని ఉంది. దాని మీనింగ్ ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. దీని మీనింగ్ ఏంటి? బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఏంటి? బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అంటే ఏంటి? చాలా కన్ఫ్యూజన్గా ఉండేది, అర్థమయ్యేది కాదు. అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాథ్స్లో వీక్ అంటే విన్నావా? విన్నా. సైన్స్లో వీక్. మీ అబ్బాయి బాగుందండి, మ్యాథ్స్లో కొద్దిగా వీక్ అండి. అది బాగుంది కానీ కొద్దిగా ఫిజిక్స్ కొద్దిగా వీక్ అండి అబ్బాయి. మీరు ఫిజిక్స్లో ట్రైనింగ్, ఫిజిక్స్ మ్యాథ్స్కి ఒక ట్యూషన్ పెట్టండి. ఈ రెండు సబ్జెక్టు కవర్ చేసుకోండి, ఫిజిక్స్ మ్యాథ్స్. ఇచ్చిన వీక్ అంటే మార్క్స్ రావట్లేదు అంటే ట్యూషన్ అంటే ఏం చేస్తాడు అతను? ట్యూషన్ అంటే ఏం చేస్తాడంటే ఈ సబ్జెక్ట్ని
ఎక్కువ రిపీట్ చేయించాలి, ప్రాక్టీస్ చేయించాలి కదా. అదే కదా మ్యాథ్స్ నేర్పించాలి టీచర్ రైట్. అది కాదు 4వ పేజ్ మూడో ప్రాబ్లం వచ్చింది చేయి సార్ సార్ అది ప్రాబ్లం. అది ఇప్పుడు 5th సెమ్ వచ్చా, 5th సెమ్ రాదు, 6 వచ్చు 6 చేయి. బాగానే చేశారు, గుడ్. 5th రాదా, అది రా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5th ఇలా చేయాలి, 4th ఇలా చేయాలి, మొత్తం నేర్పిస్తా కదా. స్లోగా నేర్చుకుంటా, స్లోగా నేర్చుకుంటా కదా. అలాగా ఆ సబ్జెక్ట్ మనం గట్టి అవుతాం. అలా అరుణ్ డానియల్. సో అలాగా ఆ సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతాం కదా, ఆ సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతాం. అలాగే ప్రభువులో ఎలా స్ట్రాంగ్ అవుతాం అంటే ఇలాగే అవుతాం. ఇవి చెప్తాను కాబట్టి దాన్ని ఏమంటారు అంటే ప్రాక్టీస్ చేయమంటారు, ట్యూషన్ తీసుకోమంటారు. లూకాసు వార్త 6:46. లూకాసు వార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేతును. సో మన డ్యూటీ ఏంటంటే మనం ఎలా స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు మ్యాథ్స్ చాలా వీక్ అండి, మ్యాథ్స్లో వీక్ అయితే ఏం చేయాలంటే మాటకి ఇప్పుడు నీకు టేబుల్స్ చెప్పు, 2 టేబుల్స్ చెప్పు, 5 టేబుల్స్ చెప్పు. పని చేయి, కూర్చొని రాసుకో. అలా 5 1 5 5 2 10 అలా కూర్చొని రాసుకుంటాడు. గట్టిగా చెప్పుకుని రాయి. 5 1 5 5 2 ఏంటి అలాగా 5 2 10 సరి రాయా. ప్రాక్టీస్ అవుతే బ్రెయిన్ రెక్టాన్ ఉంటుంది, ఫీల్ అవుతుంది. ఆ ఫీల్తో కూడా అంతే. మనం ప్రభు చెప్పిన మాట చేస్తా అని ఉండాలి. బేసిక్స్ అది మనం ఎలా స్ట్రాంగ్ అవుతాం, సబ్జెక్టులు ఎలా స్ట్రాంగ్ అవుతాం, ఆ సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేసుకుంటే స్ట్రాంగ్ అవుతాం. అది ప్రైవేట్ రాసిన మాట కదా. కొన్ని విషయాలు చాలా జాగ్రత్త ఉండాలి. ఇది ఒక విషయం ఏంటంటే మనం ప్రభు చెప్పింది చేస్తూ ఉండాలి. మనం అప్పుడు స్ట్రాంగ్ అవుతాం. ప్రభు ఏమేమి చెప్పాడు అది గుర్తుపెట్టుకుని చేసుకోవాలి. ఒకటి. రెండోది అపోస్తలుల కార్యం 2:42 అపోస్తలుల కార్యం 2:42 ఏంటి రాసిందంటే సహవాసము అంటే మరి ఫెలోషిప్ ఎక్కువ ఉండాలి దేవుని బిడ్డలతో. మనం మీటింగ్లు ఎక్కువ రావాలి. మీటింగ్ రావా వీక్గా ఉంటాం, మీటింగ్ రాకపోతే వీక్గా ఉంటాం, ఆటోమేటిక్ వీక్ అయిపోతాం. ఎక్కువ మీటింగ్ రావాలి. మరి బాగా ఇప్పుడు అదే కదా, ఏది రాకపోతే ఏది సబ్జెక్ట్ వీకు అదే దాన్ని ప్రాక్టీస్ చేసుకోమంటారు. బాడీ బిల్డింగ్ కూడా అంతే. ఈ చేయి వీక్ అంటే ఈ చేయి వీక్ అంటే చేయికి ఎక్కువ ప్రాక్టీస్ చేయమంటారు. బౌలింగ్ వీక్ అంటే బౌలింగ్ వీక్ క్రికెట్ ఆడితే బౌలింగ్ వీక్ అంటే బౌలింగ్, బ్యాటింగ్ వీక్ అంటే బ్యాటింగ్ చేయమంటారు. స్విమ్మింగ్ వీక్ అంటే స్విమ్మింగ్ చేయమంటారు. ఏదైనా అంతే. రన్నింగ్ వీక్ అంటే రన్నింగ్ చేయమంటారు ఎక్కువ. సో మనం అదే ప్రాక్టీస్ కాబట్టి ఫెలోషిప్ చాలా ముఖ్యం. మీటింగ్ రెస్టారెంట్ లేకపోతే మనం వీక్ అయిపోతూ ఉంటాం. అప్పుడే మనం ప్రార్థన వీక్ అవుతూ ఉంటాం. ఇది ఒక మాట. ఓకే, ఇంకో మాట కీర్తనలు మొదటి అధ్యాయం 2వ వచనం 3వ వచనం. కీర్తన మొదటి అధ్యాయం 2వ వచనం చెప్పేసి బాగుండదు. పాప చదువు దివరాత్రం ధ్యానిస్తూ అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి బలవంతగా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తు, కూర్చుంటే ఎక్కడో అలా క్రికెట్ గ్రౌండ్ లేకపోయేది మనసు. అలా చూస్తూ ఉండేవాడు. కొద్దిసేపు అయ్యి మళ్ళీ చూసుకుంటే క్రికెట్ గ్రౌండ్లో ఉంటున్నాడు మాట. మళ్ళీ చాలా కష్టం, బ్రెయిన్ వచ్చేది కాదు ఇక్కడ. చాలా టైం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఖాళీ కూర్చుంటే దీని వాక్యం చేయలేకపోతే ఆటోమేటిక్ అదే ఆలోచించుకుంటూ ఉంటారు.
ఓహో అలాగా. అవును, ప్రాక్టీస్ మీద అలవాటు ఎంత ఎక్కువ కాబట్టి దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించుకోవాలి. బలవంతం స్టార్టింగ్లో కొద్ది కష్టపడాలి మనం. ప్రాక్టీస్ ఇంకా నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక సైక్లిస్ట్ వరల్డ్ ఒలింపిక్ మెడల్ పొంది చచ్చిపోయింది మొన్న. దేనికి చచ్చిపోయిందంటే టెన్షన్. ఎంత ప్రాక్టీస్ అంటే ఎంత ప్రాక్టీస్. అదేనాను కదా ఈ మారడోనా ఈ లెవెల్ ఫుట్బాల్ ఆడతారు కదా, 16-17 గంటలు ఆడతారు. రితిక్ రోషన్ కదా ఆడేవాడు బాగా హిందీ. ఆడు 16 గంటలు ప్రాక్టీస్ చేస్తారంట. ఈ సినిమా యాక్టర్స్ అందరూ అంతే సన్నగా ఉంటారు. ఎలాగ ఉంటారంటే ఎంతో ప్రాక్టీస్ చేస్తారు, ఎన్నో గంటలు ప్రాక్టీస్ చేస్తారు, కానీ శరీరం ఆ లెవెల్లో ఉండదు. వదిలితే చాలు పద్దెల్లాగా తయారైపోతారు. ప్రాక్టీస్ అంతే, ఏదైనా అంతే, ఆత్మీయత కూడా అంతే. బలవంతం ప్రాక్టీస్ చేసుకోవాలి. కొంతకాలం కొంతకాలం లాగాలి. అలా బలవంతంగా లాగుతా మనం నచ్చదు అలవాటు చేయాలి. బలవంతం చేస్తుంటే కొంతకాలంలో ఇది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు తేడా ఏమవుతుంది, ఈ ప్రాక్టీస్ లాభం, వేరే ఏ ప్రాక్టీస్ వల్ల లాభం ఉండదు. అదే ప్రభుత్వం నా నిమిత్తం ఏది పోగొట్టుకుంటే సంపాదించుకుంటా. మనం ప్రాక్టీస్ చేయకపోతే అవదు, మనం స్ట్రాంగ్ అవ్వం, వీక్ ఉంటాం, వీక్ ఉంటాం. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు బాడీ బిల్డింగ్ కూడా అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే మనం కష్టపడితే, మనం వ్యాయామం చేస్తే న్యూ బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి, మసిల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. కాబట్టి ఎలా తయారవుతాం మంచిది. ఎలా తయారైపోతా తన శరీరాన్ని అంత ప్రాక్టీస్ చేయించాలి. ఇది మాట ఎంతో కష్టం, అమ్మో అయ్యో అంటుంది శరీరం. దాని మాట వినకూడదు. మనం ఆలోచించుకుని దాంతో చేయించి అప్పుడు మన మాట వింటే దాని సుఖంగా ఉంటుంది, ఎంతో మంచి పని చేసుకోగలుగుతుంది. లేదా ఫూల్ అవుతాం మనం. దీని మాట వినకూడదు. అదే బైబిల్ రాసిన మాట. రోమా 2:5 చదువు. 2:5 దాని మాట వినకూడదు. కఠినమైన హృదయం, మాట వినలేదు హృదయం, దాని మాట వినకూడదు. సామెతలు 2:6 సామెతలు 6:5 సామెతలు 6:5 4 ఒకసారి ఆగినాను. 3 7 జ్ఞాని అని అనుకోదు. మార్పు వచ్చిందని మన హృదయం మాట వినకూడదు. మనం దాని మాట వినకూడదు. జ్ఞాని అని అనుకోకూడదు. మనం యెహోవా ఎందుకు భయపడాలి? ప్రభు కనిపించడు. ఎందుకు భయపడాలి? ప్రభు చూస్తాడని అనుకోవాలి అంతే. ప్రభు చూస్తాడు. మన ప్రభు కనిపించడు, ఎక్కడ కనిపించడు, మరి ప్రభు చూస్తానన్నాడు అంతే. ఆఫీసు, షాప్స్, లాన్ వెళ్ళినప్పుడు రాస్తారు, యూఆర్ అండర్ సర్వేలెన్స్. మీరు సీసీ కెమెరా ఉంది, జాగ్రత్త, సుమానే ముందు చెప్తారు. మరి తెలియదు ఎక్కడ ఉంది సీసీ కెమెరా, ఎక్కడ ఉంటుంది, చూస్తానంటుంది అంతా. ఎవరు లేదంటే ఫూల్ అవుతాం. అలాగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు కనిపించాడని మనం డ్రామా అన్నట్టు చేయాలి. అమ్మ దేవుడు చూస్తున్నాడు. మనకి మనం చెప్పుకోవాలి. స్థిర బుద్ధి, అదే అదృశ్యాన్ని చూచినట్టుగా ప్రవర్తించాలి. ఇవన్నీ ప్రాక్టీస్ అలా చేసుకోవాలి, లేకపోతే ఫూల్ అవుతాం. అపోస్తలుల కార్యాలు టైం అయింది. అపోస్తలుల కార్యాలు 24:16 అపోస్తలుల కార్యాలు 24:16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేయు. మన దేవుని ఎడల
మనుషుల దగ్గర నాకు కంప్లైంట్ రాకూడదు. నా మనసులో దేవుని దగ్గర పొరపాటు చేశాను అట్లా ఆ మాట అనుకుంటూ ఉండవలసింది, అలా చూడకుండా ఉండవలసింది. అది నవ్వాను అప్పటికే ఫీల్ అయిపోయింది, నవ్వకుండా ఉండవలసింది. అలాగా మనం ఆలోచించుకోవాలి. మన మనస్సాక్షిని దేవుని ఎళ్ళ మనుషుల ఎళ్ళ అదే ఏంటి నిర్దోషిగా పెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. యాకోబుపత్రిక 5:16 యాకోబుపత్రిక 5:16 మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందుడి. అది జరుగుతుంది. మన పాపం పొరపాటు ఎవరైనా వ్యతిరేకం చేస్తే వెంటనే సారీ అనాలి. వాళ్ళ దగ్గర వెళ్ళి పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి. 2 పనులు అవుతాయి. ఒక సిగ్గుపడతాం. అదే మన మనసు ఏమనుకుంటుందంటే మరీ మెంటలోడు చీచి పరుగు తీసేస్తాడు, మాటకి వెళ్ళి సారీ చెప్పిస్తారు. వాళ్ళు చేయకుండా ఉంటే నేను బ్రెయిన్కి రిజిస్టర్ అయిపోద్ది. పొరపాటు చేశానా అంటే ఇప్పుడు లోన 2 ఉన్నారు. ఒకటి నూతన స్థితి కదా, అదే ఒకటి పాత పురుషుడు ఉంటాడు, ఓల్డ్ మ్యాన్ ఉంటాడు, ఒకటి నూతన స్థితి ఉంటాడు. ఈ ఓల్డ్ మ్యాన్కి బుద్ధి వచ్చేయాలి, వీడు మంచోడు కాదు, మరీ మంచోడు, వీళ్ళు నన్ను తీసుకెళ్ళి సారీ చెప్పించాలి, పొరువంతా పోద్ది. కాబట్టి చేయకుండా ఉంటే బెస్ట్ అని అనిపించాలి ఇది. లేకపోతే ఇది చాలా ప్రమాదాలు. ఇది మాట వినకూడదని ఉంది కదా, మాలకు చెందిన హృదయం ఇది ఇదే ఓల్డ్ మ్యాన్. దాని మాట అంటే చాలా ప్రమాదం. ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి, మనం ఈ అలవాటు చేసుకోవాలి. పొరపాటు ఎవరి మీద అయితే సారీ చెప్పేసాము. చాలామంది సారీ చెప్పరు, ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఆత్మీయ మీ జీవితం మీరు ఆలోచించుకోవాలి, చేస్తున్నారు లేదా. ప్రకటన 12 టైం అయిపోయింది. ప్రకటన 12:11 వచ్చినాడు. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. 3 విషయాలు చేశారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ప్రాణాన్ని పోతే పోయింది, ఆ మైండ్ సెట్లు వచ్చేయాలి. రెండోది ప్రభు గురించి చెప్పుకోవాలి. నేను క్రిస్టియన్ అండి, నేను క్రిస్టియన్ చెప్పుకోవాలి. మంచి సువార్త ప్రచారం చేయాలి, లేదా జయ జీవితం రాదు. సువార్త ప్రచారం చేయాలి. తెగితే ప్రాణం పోతే పోయిందని అనుకోవాలి. ప్రభు ఏసుతో కడుక్కోవాలి. మాటకి జయ జీవితం వస్తుంది ఆటోమేటిక్గా. స్నానం ఇప్పుడు దాకా కంపు అండి, ఫుల్ కంపు. స్నానం చేసి వస్తే కంపు ఉండదు, ఫుల్ మురికి బట్టలో కంపు ఉతికేసిన తర్వాత మళ్ళీ రెడీ వేసుకోవచ్చు. గిన్నె మురికి కంపు ఫుల్గా 2 సార్లు 3 సార్లు కడిగేసాం, మరి వాడుకోవచ్చు. అదే ప్లేట్లో తినేయచ్చు. ఆ బిజీ కూడా అంతే. మీకు మీరే ఆలోచించుకోవాలి. ఇవన్నీ మందులు వాడుకోవాలి. నేను మళ్ళీ ఈ విషయం మళ్ళీ రిపీట్ చేస్తాను వేరేగా. జయ జీవితం కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. జయ జీవితం పొందు చాలా ప్రమాదం ఫూల్ అవుతాం. ఇవన్నీ విషయాలు చాలా జాగ్రత్త. కాబట్టి ఈ విషయం ఆలోచించుకుని ప్రభుత్వంలో మన పాత తీసుకోవాలి. ప్రభు దగ్గర తప్పుడు చేసుకుంటే మీరు కొన్ని ఫాస్ట్గా చెప్పేశారు, మరి మీరు పట్టుకోలేకపోతే నేను ఏం చేయలేదు. ఎనీవే ట్రై చేస్తాను. మళ్ళీ బైబిల్ స్టడీలో రోజులో మీకు చెప్పడానికి చూస్తాను. మళ్ళీ ఈ సబ్జెక్ట్ పుట్టుకోవాలి ఒకసారి. ఓకే, చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఆలోచించుకోవాలి మనమే. మన జయ జీవితం మన ఆ విషయం పట్టుకోవాలి. ఓకే, అయితే ప్రభు రాక సిద్ధమవుదాం, ప్రభు బలిలో పాల్గొస్తున్నాం.